నేనేమంటానంటే టూరిజానికి కూడా కాస్ట్లీ అఫేర్ ఇది. టూరిజానికి ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు? మీరు ఇక్కడ వస్తే మెయింటైన్ చేయాలి కదా. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి, ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇదివరకు అదేది కొండని నున్నగా ఉరికేశారు, లేకపోతే అట్ట చేసేసారు, ఇట్ట చేసేసారు, పర్యావరణం అదంతా. ఇప్పుడు ఆ తర్వాత అద్భుతమైన భవనం కట్టాడు, అతను పర్సనల్గా వాడుకుంటాడు మొన్నటిదాకా. ఇప్పుడు అది ప్రభుత్వ భవనమే అని గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉన్నది. ఈ జగన్మోహన్ రెడ్డికి తను చేసినవి చెప్పుకోవడం జాతే సావలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది చేసి మరొకసారి చూపించారన్నమాట.